ఇప్పుడు అసలైన కంపారిజన్ ని చూద్దాం. హెలా వర్సెస్ నల్. పవర్ స్కేల్ వైజ్ గా చూస్తే హెలా ఒక డైమెన్షనల్ రూలర్. హెలా పవర్స్ యాస్గార్డ్ లో హెల్ మాక్సిమం ఉంటుంది. నల్ ఒక యూనివర్సల్ రూలర్. అతను ఎంటైర్ సింబియాట్ హైవ్ ని అలాగే వాయిడ్ ని రూల్ చేస్తాడు. సో పవర్ స్కేల్ వైజ్ గా చూస్తే నల్ ఏ క్లియర్ విన్నర్. ది నెక్రోస్వార్డ్ ఫ్యాక్టర్ వైజ్ గా చూస్తే హెలా చేసే బ్లేడ్స్ నెక్రోస్వార్డ్ నుంచి ఇన్స్పైర్ అయినవి. నల్ నెక్రోస్వార్డ్ ని క్రియేట్ చేసినవాడు. నల్ గోర్ కంటే చాలా పవర్ఫుల్ గా నెక్రోస్వార్డ్ ని యూజ్ చేయగలడు. హెలా నల్ ని ఫిజికల్ గా చంపగలదు, కానీ నల్ ప్రిమోడియల్ డార్క్నెస్ ముందు హెలా బ్లేడ్స్ పని చేయవు. నల్ తన డార్క్నెస్ తో హెలా పవర్ ని అబ్జర్వ్ చేయగలడు. సో హెలాకి యాస్గార్డ్ పవర్ ఉన్న నల్ ఒక క్రియేటర్, అలాగే ఒక కాస్మిక్ బీయింగ్ అవడం వల్ల నల్ పవర్ ముందు హెలా స్ట్రెంత్ చాలా తక్కువ. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నల్లే ఈ కంపారిజన్ లో క్లియర్ విన్నర్. హెలా ఓడిని ఓడించిన నల్ సెలెస్టియల్స్ ని ఓడించాడు. నల్ పవర్ యాస్గార్డ్ నుంచి వచ్చింది కాదు, యూనివర్సల్ వైడ్ నుంచి వచ్చింది. హెల్ కి సూపర్ మ్యాన్ లాంటి అబిలిటీస్ ఉన్న నల్ కి గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ కంట్రోల్ ఉంది.